గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. తుమ్మలపెంట జువ్వల దిన్నెలలో మత్స్యకారులతో సమావేశమవుతారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత మత్స్యకారుల సేవలో పథకం నిధులు రిలీజ్ చేస్తారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల అకౌంట్స్ లో 20,000 చొప్పున జమ చేయనుంది ప్రభుత్వం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా అందిస్తోంది. గతేడాది 1,21,433 కుటుంబాలకు గాను 243 కోట్ల రూపాయల సాయం చేసింది. అలాగే ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల రూపాయలను అందించనుంది ఏపీ సర్కార్. కాసేపట్లో తాడేపల్లి నుంచి తుమ్మలపెంటకు చేరుకుంటారు సీఎం చంద్రబాబు నాయుడు. తుమ్మలపెంట జువ్వల దిన్నెలలో ఆయన పర్యటిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. సీఎం పర్యటించే ప్రాంతాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రైట్. ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. తుమ్మలపెంట జువ్వల దిన్నెలలో మత్స్యకారులతో సమావేశమవుతారు సీఎం. ఆ తర్వాత మత్స్యకారుల సేవ పథకంలో నిధులు రిలీజ్ చేస్తారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల అకౌంట్స్ లో 20,000 చొప్పున అమౌంట్ జమ అవుతుంది. డీటెయిల్స్ అందించేందుకు మనకు నరసింహులు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహులు, చెప్పండి, నెల్లూరులో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఓవరాల్ గా సీఎం స్కెడ్యూల్ ఎలా ఉంది? జ్యోత్స్న, మరికొద్ది సేపట్లో అంటే 10:30 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని తుమ్మలపెంటకు చేరుకుంటారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మత్స్యకార సేవలో అనే కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటి కూడా పూర్తి చేసింది. స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజన్ల వాళ్ళ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ వేదిక వద్ద ఆశలు ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇంతకు ముందుగానే జిల్లా యంత్రాంగం అందరికి కూడా ఒక ఆదేశాలు కూడా ఇవ్వడంతో దాదాపు 46 శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడంతా వచ్చేస్తున్నారు. ఇంకో విషయాన్ని గమనించినట్లయితే నెల్లూరు జిల్లాలో ఇవాళ మత్స్యకార సేవలో ఈ కార్యక్రమం ద్వారా 11,644 మందికి 23.28 కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేయబోతున్నారు. ఒక్కొక్కరికి 20,000 ప్రకారం ఈ మొత్తాన్ని కూడా అందిస్తారు. గతంలో అంటే గత ప్రభుత్వానికి పోల్చుకుంటే గతంలో 10,000 ఉన్న మొత్తాన్ని ఈసారి డబుల్ చేసి 20,000 కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మత్స్యకార సేవలో పాల్గొన్న తర్వాత అక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా దానిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. దానికోసమే ఈ ముఖ్యమంత్రి పాల్గొనేటటువంటి వేదిక వద్ద దాదాపు ఫ్రంట్ రో మొత్తం కూడా 3 లైన్లు మత్స్యకారులు మాత్రమే ఉండాలి. జిల్లా యంత్రాంగం కూడా దూరంగా కూడా ఉండాలి. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు లేవనెచ్చినప్పుడు అందరూ కూడా ఎక్కడికక్కడ స్పందించి సమాధానం ఇవ్వాలన్నటువంటి సీఎం కార్యాలయం ఆదేశాల ప్రకారం కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇంకో వైపు గమనించినట్లయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితుల్లో అంటే ముఖ్యంగా మత్స్యకార సేవలో మత్స్యకారులతో ఉన్నటువంటి ఈ సమస్యలకి ఇటీవల జరిగిన గత 3 నెలలుగా కొంత మత్స్యకారులకి అంటే తమిళ బోట్ల విషయంలో గందరగోళంగా జరిగింది. చాలా మంది కూడా మత్స్యకారులు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా హాజరు కాకూడదని చెప్పి కూడా ఒక దురాయి వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ వేదిక నిర్వహిస్తూ ఉన్నారు. అయితే గతంతో పోల్చుకుంటే ఈ గతంలో జరిగినటువంటి 1-2 సమావేశాలకు మత్స్యకారులందరూ కూడా దూరంగా ఉన్నప్పటికీ ఇది మత్స్యకారుల సేవ ప్రభుత్వ కార్యక్రమం అయినందువల్ల చాలా మంది కూడా మత్స్యకారులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వాళ్ళందరూ కూడా ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఎలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తారనేటటువంటి విషయం మీద ఇప్పటికే కూలంకుషంగా వాళ్ళతో చర్చించి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళ దృష్టిలో ఉంచారు. దాంతో మత్స్యకారులు కూడా కొంత శాంతికి అందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా దాదాపు 12:30 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం మత్స్యకారుల సేవ కార్యక్రమంలో కొనసాగిన అనంతరం ఇక్కడ నుంచి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్కి వెళ్ళేసి అక్కడ మత్స్యకారులతో మళ్ళీ కూడా సమావేశం అవుతారు. వాళ్ళ సమస్యల మీద ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్ నుంచి తమిళనాడుకి పుదుచ్చేరికి సంబంధించినటువంటి బోట్లను ఇక్కడ నుంచి ఎత్తుకెళ్లినటువంటి అంశం మీద కూడా అక్కడ చర్చించేటటువంటి అవకాశంగా కూడా ఉంది. ఆ తర్వాత మరో గంటన్నర తర్వాత అంటే 1:30 పైన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గానికి సంబంధించి కానీ అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో కూడా అక్కడ సమావేశం అవుతారు. ఆ తర్వాత 3 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాకు బయలుదేరేటువంటి ప్రోగ్రాం ఇంతవరకు ఇక్కడ ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం. రైట్ నరసింహులు.